దట్టమైన అడవులు, ప్రవహించే నదులతో చుట్టుముట్టబడిన ఒక చిన్న గ్రామంలో ఒకప్పుడు ఒక యాత్రికుడు నివసించేవాడు. ఒకరోజు అతను తన కుటుంబం నివసించే అవతలి వైపుకు చేరుకోవడానికి వేగంగా ప్రవహించే నదిని దాటవలసి వచ్చింది. అక్కడ ఏ వంతెనా, పడవ లేదు. అతనికి సహాయం చేయడానికి చుట్టూ ఎవరూ లేరు. గంటల తరబడి వెతికిన తర్వాత అతను నది ఒడ్డున కొన్ని ఎండిన కర్రలు, తీగలు మరియు వెదురు కర్రలు పడి ఉన్నట్లు చూశాడు. గొప్ప ప్రయత్నంతో అతను కర్రలను కట్టేసి ఒక సాధారణ తెప్పను నిర్మించాడు. తెప్ప బలంగా లేదు, కాని అతని వద్ద ఉన్నది అదొక్కటే. అతను ప్రార్థించాడు. దానిపై తన నమ్మకాన్ని ఉంచి నెమ్మదిగా ముందుకు సాగాడు. నీటి వేగాన్ని చూసి ఖచ్చితంగా తెప్ప విరిగిపోతుంది అనుకుని భయపడ్డాడు. ఆ భయంతోనే ముందుకు సాగాడు. చివరకు అతను సురక్షితంగా అవతలి ఒడ్డుకు చేరుకున్నాడు. తెప్ప అతని ప్రాణాన్ని కాపాడింది. అది లేకుండా అతను ఎన్నడూ నదిని దాటలేడు. కృతజ్ఞతతో అతను ఇలా అనుకున్నాడు: ఈ తెప్ప నన్ను రక్షించింది. నేను దానిని సురక్షితంగా ఉంచుకోవాలి. నేను దానిని ఎప్పటికీ వదిలిపెట్టకూడదు అని. అందువల్ల అతను తెప్పను తాళ్లతో తను వీపుకు కట్టుకొని ఆ బరువును మోస్తూ నడవడం కొనసాగించాడు. గంటలు గడిచిపోయాయి. సూర్యుడి వేడి పెరిగింది. అతని భుజాలు నలిగాయి. ప్రతి అడుగులోనూ తెప్ప బరువు అతన్ని క్రిందికి లాగుతుంది. అయినప్పటికీ అతను దానిని వదులుకోవడానికి నిరాకరించాడు. ఈ తెప్ప నాకు ఒకసారి సహాయం పడింది, ఇది నాకు మళ్లీ సహాయం పడుతుంది అతను తనలో తాను చెప్పుకుంటూ ఉన్నాడు. అలా వెళుతున్న అతనికి దారిలో ఓ చెట్టు కింద విశ్రాంతి తీసుకుంటున్న ఓ వృద్ధుడు కనిపిస్తాడు. ప్రయాణికుడు భారీ తెప్పతో కష్టపడడం చూసి ఆ వృద్ధుడిలా అడిగాడు: ఈ భారమైన వస్తువును ఎందుకు మోస్తున్నావు? ఆ వ్యక్తి ఇలా సమాధానం చెప్పాడు: ఈ తెప్ప నా ప్రాణాన్ని కాపాడింది. దానికి నేను ఎప్పటికీ రుణపడి ఉన్నాను. దానిని ఎలా వదిలేయగలను అని అడిగాడు. వృద్ధుడు నవ్వుతూ, చూడు నాయనా, నీకు అవసరమైనప్పుడు తెప్ప దాని పని అది చేసింది. కాని ఇప్పుడు అది నీపై భారం మోపుతుంది. నిన్న మిమ్మల్ని రక్షించినది ఈరోజు మీకు భారం కావచ్చు. ఎప్పుడు పట్టుకోవాలి, ఎప్పుడు వదిలేయాలి అనేది తెలుసుకోవడమే వివేకం. ఇది విన్న ప్రయాణికుడికి ఎట్టకేలకు అర్థమైంది. అతను తెప్పను విప్పి నేలపై ఉంచి దానికి గౌరవంగా నమస్కరించాడు. అప్పుడు తేలికైన హృదయంతో మరియు స్వేచ్ఛగా అడుగులు వేస్తూ అతను తన ప్రయాణాన్ని కొనసాగించాడు. వేగంగా, సంతోషంగా మరియు భారం లేకుండా. నీతి: వాటి ప్రయోజనానికి ఉపయోగపడిన వాటిని వదిలేయండి. ఒకసారి మీకు ఏదో సహాయం పడింది అంటే మీరు దానిని ఎప్పటికీ కొనసాగించాలని అర్థం కాదు.